ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి బోటీ ఫ్రై. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకునే ఈ బోటీ ఫ్రైని సింపుల్ అండ్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటీ ఫ్రై అంటే చాలామంది ఇష్టంగా తింటారండి. వేడివేడిగా ఉన్నప్పుడు బోటీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వేడివేడి బోటీ ఫ్రైని అన్నంలోకి, చపాతీ, రోటీలోకి ఇలాగా ఎందులోకి సర్వ్ చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుందండి. ఈ వేడివేడిగా బోటీ ఫ్రై విడిగా అయినా తినేయొచ్చండి. ఈ వేడివేడి బోటీ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. బోటీని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలని వీడియో చేసి పెట్టాను. ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. బోటీని మొత్తాన్ని క్లీన్ చేసుకున్న బోటీని కుక్కర్లోకి అయితే తీసుకొని వాటర్ ఏమీ పోయకుండా 2 టేబుల్ స్పూన్ల కళ్ళుప్పును యాడ్ చేసి ఒకసారి గెరెటతో తిప్పుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ముదురుగా ఉంటే 6-7 విజిల్స్ వచ్చేంత వరకైనా కుక్ చేసుకోవచ్చు. నేను మూత తీసి చూస్తే చూడండి, బోటీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉందండి. ఇక్కడ బోటీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. కుక్కర్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 1 ఇంచు చెక్క, 2 యాలకులు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని గెరెటతో తిప్పుకుంటూ ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని మెత్తని పేస్ట్ లాగా తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతుందండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే కర్రీ అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద సైజు టమోటాని మెత్తని పేస్ట్ లాగా తీసుకొని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గెరెటతో బాగా తిప్పుకుంటూ టమాటా ఆనియన్లోంచి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలండి. కారం మీరు ఎంత తింటే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని గెరెటతో బాగా తిప్పుకుంటూ వీటిలోంచి పచ్చివాసన పోయి ఆయిల్ బాగా పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఆయిల్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఈ మసాలా అంతట్లోంచి ఆయిల్ పైకి ఊరుతున్నప్పుడు ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బోటీని వాటర్తో సహా ఇందులోకైతే యాడ్ చేసుకొని గెరెటతో బాగా తిప్పుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుకుంటూ బోటీని అంతటిని మసాలాలు పట్టించి బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకుంటూ మసాలా అంతా దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై లాగా వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత మూత తీసి గెరెటతో తిప్పుకుంటూ మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తిప్పుకుంటూ అలాగా మనకి బోటీ అనేది ఫ్రై స్టేజ్లో వచ్చేంత వరకు మనం గెరెటతో కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని గెరెటతో ఒకసారి బాగా తిప్పుకుంటూ ఉంటే మనకి దగ్గరకైతే వచ్చేస్తుందండి. చూసారా, ఇలా తిప్పుకుంటూ ఉండటం వలన ముక్కలన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి, అడుగు కూడా పట్టదండి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఈ వేడివేడి బోటీ ఫ్రైని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వేడివేడి బోటీ ఫ్రైని అన్నం, చపాతీ, రోటీ ఇలా విడిగా కూడా బౌల్లోకి తీసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నాకైతే బోటీలో ట్యూబ్స్ అంటే ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.